నిన్నటి నుంచి సిఎంఆర్ కాలేజ్ లో అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించారని చెప్పేసి ఇంత తతంగం జరుగుతున్నా ఇక్కడ కొంతమంది సిగ్గులేని విధవలు గోపాల్ రెడ్డి యొక్క మోచేతి నీళ్లు తాగేటువంటి ఫ్యాకంటి ఇక్కడ అటువంటిది ఏం జరగలేదు. అమ్మాయిలు అంత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారని చెప్పడము చాలా సిగ్గుచేటు. వాళ్ళు మిమ్మల్ని గురువు లాగా చూస్తే మీరు వాళ్ళని కనీసం మనుషులాగా చూడకపోవడము చాలా విడ్డూరకరం. అమ్మాయిలే స్వయంగా వచ్చి మా వీడియోలను చిత్రీకరించిర్రు. బయట వ్యక్తులు వచ్చి మా బాత్రూమ్ లో వీడియో రికార్డింగ్ జరిగిందని చెప్పేసి అమ్మాయిలే స్వయంగా చెప్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసులు కూడా ఎటువంటి ఆధారం లేదని చెప్పేసి చెప్పడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ ఎటువంటి రికార్డింగ్ జరగనట్టు అయితే సిఎంఆర్ కళాశాల మరియు పోలీసులు ఇప్పటి వరకు 5 మందిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? వీడియో రికార్డింగ్ జరగలేదు కదా, ఎటువంటి అదంతా ఫేక్ న్యూస్ కదా. ఫేక్ న్యూస్ అన్నప్పుడు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి సిఎంఆర్ విద్యా సంస్థల్లో ఆడబిడ్డలకు రక్షణ లేదు. చదువు పక్కన పెడితే వాళ్ళ యొక్క మాన ప్రాణాలకి ఈరోజు సిఎంఆర్ విద్యా సంస్థల్లో రక్షణ కరువైంది. ఏబీవీపీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే సిఎంఆర్ యొక్క గుర్తింపు రద్దు చేయాలి, ఏదైతే నిందితులను కఠినంగా శిక్షించాలి, చైర్మన్ ని కూడా జైల్లో వేయాలి. అదే విధంగా ప్రభుత్వం ఈ కళాశాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టి కళాశాలను సీజ్ చేసి విద్యార్థులందరినీ వేరే కళాశాలకి ట్రాన్స్ఫర్ చేసేంత వరకు ఏబీవీపీ కొట్లాడుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. శాంతియుతంగా మేము కొట్లాడడానికి ఏం జరిగింది, ఆడబిడ్డల పక్షాన మాట్లాడడానికి వస్తే పోలీసులు కావచ్చు, సిఎంఆర్ కళాశాల బౌన్సర్లు కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఎక్కడికక్కడ అడుగడుగున ఏబీవీపీ కార్యకర్తల్ని అడ్డుకుంటూ మమ్మల్ని పరుష పదజాలంతో దూషిస్తా ఉన్నారు. అయ్యా గోపాల్ రెడ్డి గారు, మేమేం అడిగినామయ్యా? నీ కళాశాల క్యాంపస్ దగ్గర భూమి అడిగినామా? మా ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది, మా ఆడబిడ్డల యొక్క వీడియోలు ప్రైవేట్ వీడియోలు బయటకు వచ్చినాయి, దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము శాంతియుతంగా ధర్నా చేస్తే ఈరోజు ఏబీవీపీ కార్యకర్తల పైన ఈరోజు దాడులు చేయడము చాలా సిగ్గుచేటు. ఏది ఏమైనా కేసులకు గాని లాంటి దెబ్బలకు గాని భయపడేది లేదు. మా ఆడబిడ్డల యొక్క ఆత్మరక్షణ కోసము ఏబీవీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ సిఎంఆర్ క్యాంపస్ లో మాకు థ్రెట్ ఉంది. కొంతమంది వ్యక్తుల ప్రవర్తన బాలేదని గతంలో వార్డెన్ కి యాజమాన్యానికి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు వాష్రూమ్స్ లో కెమెరాలు పెట్టి 300 న్యూడ్ వీడియోస్ తీశారని విద్యార్థులు వార్డెన్ కి కంప్లైంట్ చేస్తే మీ మీద మోజుతో ఎవడో వచ్చిందని నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇక్కడ యాజమాన్యం గాని వార్డెన్ ప్రీతిరెడ్డి గాని కనీసం విద్యార్థులతో వాళ్ళ సమస్యలు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం అనేది సిగ్గుచేటు. నిజంగా మీ హస్తం లేకపోతే, మీ ప్రమేయం దీంట్లో లేకపోతే దొడ్డి దారిన పారిపోవాల్సినటువంటి కర్మ నీకేమొచ్చింది ప్రీతిరెడ్డి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా మీ తప్పు లేదు కదా, రండి విద్యార్థుల దగ్గరకు వచ్చి వాళ్ళ డిమాండ్ లేని వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారో మీరు సమాధానం చెప్పండి. లేదు ఈ విధంగా చేయకపోగా విద్యార్థినులను తాళాలేసి లోపల బంధిస్తున్నారంటే ఈ విధంగానే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ హస్తం ఉందని చెప్పి. విద్యార్థుల దగ్గర నుంచి లక్షలు దొబ్బుతూ మీరు జీతాలు తీసుకొని చలామణి అవుతూ విద్యను అందించకుండా, మౌలిక వసతులను అందించకుండా వాళ్ళు సహించారు. కానీ ఆఖరికి ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని రోడ్డుకి ఇస్తామంటే విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు. తాళాలేసిన, బంధించిన, డోర్లు బద్దలు కొట్టుకొని వచ్చైనా మేము పోరాడతాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా విద్యార్థి పరిషత్ విద్యార్థుల పక్షాన ఉంటుందని చెప్పి ఒక ప్రభుత్వానికి యాజమాన్యాన్ని హెచ్చరిస్తాం. ఇట్లాంటి ఏదైతే అమ్మాయిలు వాష్రూమ్ లో ఉన్నటువంటి సమయంలో, స్నానం చేసుకునేటువంటి సమయంలో నగ్నంగా వీడియోలు తీయడం జరిగింది. స్టూడెంట్స్ వెళ్లి వాళ్ళ సమస్యలు చెప్తున్నా గానీ ఎట్లాంటి రియాక్షన్ లేదు. ఇట్లాంటి నిందితులకు వెంటనే శిక్ష వేయాలి, అట్లాగే విచారణ జరిపించి నిందితులందరికీ కఠినంగా శిక్ష వేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.
అదే సార్ కరెక్ట్. ఇప్పుడు అర్ధరాత్రి టైంలో ఎందుకు తీసుకెళ్లారు మీరు? సరే ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రీతి రెడ్డి, ఎక్కడ ఉందని చెప్తున్నారు? ప్రీతి రెడ్డి మీ దగ్గరనే ఉందని స్టూడెంట్స్ అంటున్నారండి. మీరే కదా డ్రాప్ చేసింది నైట్? ఓకే, ఇప్పుడు మీరు ఫ్రంట్ గేట్ నుండి అక్కడ నుండి కాకుండా బ్యాక్ గేట్ కి తీసుకెళ్లారు. అది కాదు, క్లారిటీ చెప్పండి. మీరు ఏమైతారు సార్? మీ కాలేజీలో ఎవరైనా ప్రెజర్ చేశారా? ప్రీతి రెడ్డి ఎక్కడ ఉందండి? మీరే తీసుకెళ్లినారు, మీ దగ్గరనే ప్రీతి రెడ్డి ఉందని చెప్పి స్టూడెంట్స్ అంటున్నారు. మీరే తీసుకెళ్లారంట ప్రీతి రెడ్డిని. మీరు మీరు ఎందుకు డ్రాప్ చేశారు? సార్ మీరు నిజం చెప్పాలి. కొంతమంది అమ్మాయిల జీవితాలు ఉన్నాయి లోపల. మరి ఎందుకు దింపారు మీరు? మీరు ప్రొటెక్ట్ చేశారు కదా మరి? ప్రొటెక్ట్ చేశాను కాదు, ఓన్లీ నేను మెయిన్ గేట్ డ్రాప్ చేశాను. తీసుకోండి సార్, ఇతను ఫోన్ కూడా సీజ్ చేయండి సార్. తీసుకున్నాను.